కొత్తగా ఏ చట్టం వచ్చినా దాని ప్రభావం అందరికంటే ముందు కామన్ పీపుల్ మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉండే టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో ఒక ప్రొవిజన్ ఉంది. అది ఏం చెప్తుందంటే ఒకవేళ మీ పేరు మీద 9 కంటే ఎక్కువ సిమ్స్ ఉన్నాయంటే మొదటిసారి 50,000 రూపీస్ వరకు జరిమానా అండ్ రెండోసారి అయితే 2 lakh రూపీస్ దాకా జరిమానా పడే అవకాశం ఉంది. దీనివల్ల వచ్చే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ జనాలు ఎవరి డాక్యుమెంట్స్ అయినా యూజ్ చేసి బ్యాంక్ నుండి ఫేక్ లోన్స్ తీసుకుంటున్నారు. అలాంటిది ఒక సిమ్ కార్డ్ తీసుకోవడం వాళ్ళకి చాలా సింపుల్. అండ్ ఒకవేళ ఏ వ్యక్తి అయినా మీ డాక్యుమెంట్స్ యూజ్ చేసుకొని సిమ్ కార్డ్ రీఇష్యూ చేయించుకుంటే ఆ సిమ్ కార్డ్స్ని మీరే ఇష్యూ చేయించారు అని కన్సిడర్ చేయబడుతుంది. ఇప్పుడు ఒకవేళ మీకు ఈ విషయం తెలిస్తే సైబర్ సెల్లో కంప్లైంట్ చేస్తారు, కేసు ఫైల్ చేస్తారు అండ్ సంవత్సరాల తరబడి ఫైట్ చేస్తారు. ప్రతి కంపెనీ దగ్గర ఏ వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది. పాత సిమ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ముందు వాటిని డియాక్టివేట్ చేయించండి. తర్వాత మీ పేరు మీద మొత్తం ఎన్ని సిమ్ కార్డ్స్ నడుస్తున్నాయో పీరియాడికల్లీ చెక్ చేస్తూ ఉండండి. ఇది కాకుండా ఎవరైనా మీ పేరు మీద సిమ్ యూజ్ చేసుకొని ఏదైనా సైబర్ ఫ్రాడ్ చేస్తారు అని మీకు అప్రహెన్షన్ ఉంటే మీ ఆధార్ కార్డ్ ఇతర ప్రూఫ్స్ ఎక్కడైనా ఇచ్చే ముందు కొంచెం జాగ్రత్త పడండి.